హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చామదుంప కర్రీ. ఎంతో టేస్టీగా సూపర్గా తక్కువ మసాలాలతో ఎలా చేసుకోవాలో చూద్దామా. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. తినే కొద్దీ తినాలనిపించే చామదుంప రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా చామదుంపలు తీసుకోవాలి. నేను ఇట్లా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. అవి శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇట్లా వాటర్ పోసుకొని, నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకోండి. నేను స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టాను. అలాగే దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇవి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడకబెట్టుకొని తీసుకొని దీంట్లో ఉన్న వాటర్ వంపేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పెట్టుకొని ఇలా వలుసుకోవటమేనండి. చాలా సింపుల్, ఈజీ, చేసుకోవటం చాలా ఈజీ అండి. ఇంతే, ఉడికిపోతే చాలు. ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారుగా, చిన్న సైజు తీసుకున్నాను నేను. మీకు ఏవి దొరికితే అవి తీసుకోండి. సేమ్ అన్నీ ఇలాగే తీసుకొని పెట్టుకోవాలండి. ఇవి మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదండి, మీడియం సైజు చామదుంపలు తీసుకున్నాను నేను. అన్నీ ఇలాగే ఉంటాయేమో తెలీదు, మేము తీసుకుని అయితే ఇలా ఉన్నాయి. అయినా నేను వీటిని మళ్ళీ చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, వీటిని 2 పీసులుగా కట్ చేసుకుంటున్నాను. ఇలాగా చూసారా, అన్నీ ఇలా తీసుకొని పెట్టుకున్నాం కదా, అన్నిటిని ఇలాగే 2 పీసులు వచ్చేలా కట్ చేసుకోండి. మీకు కట్ చేసుకోవటం ఇష్టం లేకపోతే ఇలా అయినా డైరెక్ట్ వేసుకోవచ్చు. కానీ నాకు ఎందుకో కొంచెం పెద్దగా అనిపించింది, ఎందుకని కొంచెం పీసెస్లా కట్ చేశానండి. అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకుందామండి. దీంట్లోనే మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. నేను తీసుకున్న హాఫ్ కేజీ చామదుంపలకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు చిన్నవి తీసుకున్నాను. పెద్దవి అయితే 1 తీసుకోండి, చిన్నవి అయితే 2 తీసుకోండి. ఈ ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. అలాగే ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సన్నగా పొడుగ్గా మధ్యలో కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మాకైతే స్పైసీ సరిపోతుంది, మీరైతే చూసుకొని వేసుకోండి. ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది కూడా కొంచెం మొత్తం అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు ఈ లోపల మనం కొంచెం చింతపండు నానబెట్టుకుందామండి. చూసారుగా, కొంచెమే, మనం 2 ఫింగర్స్తో పట్టుకుంటే ఎంత వస్తుందో ఇంత కొంచెం సరిపోతుంది. ఇవి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. చూసారు కదా, దీంట్లోనే నేను చిన్న టమాటాలు 5 తీసుకున్నాను, పెద్ద అయితే 3 తీసుకోండి, సరిపోతుంది. మనం తీసుకున్న హాఫ్ కేజీ చామదుంపకి ఇవి సరిపోతాయి. ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఇందులోనే మనం కొంచెం ఉప్పు వేసుకుందామండి. మా టేస్ట్కి సరిపడా వేసుకుంటున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ వేసాను. కొంచెం పసుపు వేసాను. మొత్తం ఇలా వేయటం వల్ల కొంచెం త్వరగా మగ్గుతుంది కదా. ఇలా కొంచెం అంతా కలుపుకున్న తర్వాత దీనికోసేపు మనం ఉడికించుకుందామండి. చూసారుగా, టమాటా ఇలా అంటే మెత్తగా అయిపోతే ఇది ఉడికినట్టేనండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, అవి కూడా మనం దీంట్లో వేసుకొని కొంచెం బాగా కలిసేలా కలుపుకుందామండి. ఈ చామదుంపలు హెల్త్కు చాలా మంచిది కదండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇది మొత్తం కొంచెం బాగా, ఈ చామదుంపలు బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం ఒక చిటికెడు గరం మసాలా వేసుకుందామండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మీ స్పైసీని బట్టి మీరు వేసుకోండి. ఇంతేనండి, దీంట్లో మసాలాలు ఏమీ ఉండవు, ఓన్లీ ఇంతే. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకుందామండి. ఇలా ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇందాక చింతపండు తీసుకున్నాం కదా, అది కొంచెం గ్రేవీ మొత్తం తీసుకొని ఇలా మొత్తం వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇదంతా ఇలా వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ఈ చామదుంపను మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదండి, ఎక్కువ టైం పట్టదు, సరిపోతుంది. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం చూసుకొని వాటర్ పోసుకోవాలి. నేనైతే ఈ కప్పుతో 2 కప్స్ పోసుకున్నాను, మీరు చూసుకొని పోసుకోండి. మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు ఎలా వచ్చిందో, ఇలా ఉంటే సరిపోతుందండి. ఈ కర్రీ కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది, అప్పుడు సరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. గ్యాస్ ఆపేసుకోవడం. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకోండి, నా దగ్గర అయితే లేదు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.